శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అథ ద్వాదశోధ్యాయ శివ హిమాచల సంవాదము బ్రహ్మౌవాచ అథ శైలపతిర్హృష్ట సత్పుష్పఫల సంచయం సమాదాయ స్వతనయా సహితోగాత్ ధరాంతికం స గత్వా జగన్నాథం ప్రణమ్య ధ్యానతత్పరం అర్పయామాస తనయాం కాళీం తస్మై హృదాద్భుతాం ఫలపుష్పాదికం సర్వం తత్తదగ్రే నిధాయ సహ అగ్రే కృత్వా సుతాం శంభు మిదమాహ శైలరాట్. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు పర్వతరాజు సంతసించి అనేక పుష్పములను ఫలములను అధిక పరిమాణములో తీసుకొని తన కుమార్తెతో కూడి శివుని వద్దకు వెళ్ళెను. ఆయన అతడకు వెళ్ళి ధ్యానమగ్నుడై ఉన్న ముల్లోకములకు నాథుడగు శివునకు నమస్కరించి అద్భుతముగు తన కుమార్తె కాలిని ఆయనకు హృదయపూర్వకముగా అప్పజెప్పెను. ఆ పర్వతరాజు ఫలములను పుష్పములను ఇతరములను శంభుని ఎదుట ఉంచి తన కుమార్తెను ఆయన ఎదుట నిలబెట్టి ఆయనతో నిట్లనెను. హిమగిరిరువాచ భగవన్ తనయా మేత్వాం సేవితుం చంద్రశేఖరం సముత్సుకా సమానీత త్వదారాధన కాంక్షయ సఖీభ్యాం సహ నిత్యం త్వాం సేవతామేవ శంకరం అనుజానీహి తాం నాథ మయితే యజ్జనుగ్రహ. హిమవంతుడు ఇట్లు పలికెను. హే భగవన్, నా కుమార్తె చంద్రశేఖరుడవగు నిన్ను సేవించుటకు ఉత్సాహపడుచున్నది. నిన్ను ఆరాధించు కోరిక గల ఆమెను నీ వద్దకు తీసుకొని వచ్చి తిని. హే నాథ, నీకు నా యందు అనుగ్రహమున్నచో మంగళకరుడవగు నిన్ను ఆమె సఖురాండ్రతో కూడి నిత్యము సేవించుటకు అనుమతినిమ్ము. బ్రహ్మవాచ అధతం శంకరో పశ్యత్ ప్రథమారూఢ యౌవనాం పుల్లేంది వరపత్రాభాం పూర్ణచంద్ర నిభాననాం సమస్త లీలా సంస్థాన శుభవేష విజృంభితాం కంబుగ్రీవాం విశాలాక్షిం చారుకర్ణ యుగోజ్వలాం మృణాలాయత పర్యంత బాహుయుగ్మ మనోహరాం రాజీవ కుడ్మల ప్రఖ్యౌ ఘనపీనౌ దృఢౌస్థనౌ బిభ్రతీం క్షేణ మధ్యాం చ త్రివళీ మధ్యరాజితాం స్థలపద్మ ప్రతీకాస పాదయుగ్మ విరాజితాం. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు శంకరుడు ఆమెను చూచెను. ఆమె యందు అప్పుడప్పుడే యవ్వనము అంకురించుచుండెను. పూర్ణచంద్రుని వంటి ముఖము గల ఆమె కన్నులు వికసించిన పద్మపు రేకుల వలె ప్రకాశించెను. లీలలన్నింటికీ నిదానముగు శుభవేషములో ఆమె సౌందర్యము ఇనుమడించెను. శంఖము వంటి కంఠము, నిడివి కన్నులతో, సుందరమగు చెవులతో ఆమె ప్రకాశించెను. తామర తూడు వలె మృదువైన పొడవైన బాహు యుగలముతో ఆమె మనస్సును హరించుచుండెను. ఆమె స్తనములు పద్మపు మొగ్గల వలె బలిసి దృఢముగా నుండెను. సన్నని నడుముతో ఉదరముపై 3 మడుతలతో ఆమె ప్రకాశించెను. ఆమె పాదయుగలములు నేలపై మొలచిన పద్మముల వలె విరాజిల్లుచుండెను. ధ్యాన పంజర నిర్బద్ధ మునిమానసమప్యలం దర్శనాత్ భ్రంసనే శక్తాం యోషిద్గణ శిరోమణిం దృష్ట్వా తాం తాదృశీం తాత ధ్యానినాం చ మనోహరాం నిగ్రహే తంత్ర మంత్రాణం వర్ధినీం కామరూపిణీం న్యమీల యదృశౌ శీఘ్రం దధ్యౌ స్వం రూపముత్తమం పరతత్వం మహాయోగి త్రిగుణాత్వరమవ్యయం. స్త్రీలలో అగ్రగణ్యురాలగు ఆ సుందరి దర్శన మాత్రము చేతనే ధ్యానమనే పంజరమునందు దృఢముగా బంధింపబడిన మునుల మనస్సును కూడా దోచివేయగలుగును. వత్స, మునుల మనస్సును కూడా అపహరించగల ఆమె సౌందర్యమును శివుడు చూచెను. ఆ దేవి యొక్క దేహమునందు మంత్రతంత్రములు వర్ధిల్లును. ఆమె తనకు నచ్చిన రూపమును స్వీకరించగలదు. ఆయన వెంటనే కన్నులను మూసుకొని త్రిగుణాతీతము, నాశరహితము, సర్వోపరి తత్వముకు ఆత్మస్వరూపమును ధ్యానించ మొదలిడెను. దృష్ట్వా తదానీం సకలేశ్వరం విభుం తపోజుషానాం వినిమీలితేక్షణం కపర్ధినం చంద్రకళా విభూషణ వేదాంత వేద్యం పరమాసనే స్థితం వవంద శీర్ష్ణా చ పునర్హిమాచల ససంశయం ప్రాప దదీన సత్వః ఉవాచ వాక్యం జగదేక బంధుం గిరీశ్వరో వాక్య విదాం వరిష్ఠః. అప్పుడు సర్వేశ్వరుడు సర్వవ్యాపి తపస్సునందు నిష్టగలిగి కళ్ళను మూసుకొని ధ్యానము చేయువాడు, జటాజూటధారి, చంద్రకళ అలంకారముగా గలవాడు, ఉపనిషత్ ప్రతిపాద్యుడు, పరమాసనమునందు కూర్చొని ఉన్నవాడు ఒక శివుని హిమవంతుడు మరలా శిరస నమస్కరించెను. దైన్యము నెరుంగని మనస్సు గల హిమవంతునకు ఒక సంశయము కలిగెను. వాక్య ప్రయోగములో నిపుణుడగు ఆ పర్వతరాజు జగత్తునకు ఏకైక బంధువు శివునితో ఇట్లనెను. హిమాచల ఉవాచ
దేవదేవ మహాదేవ కరుణాకర శంకర పశ్యమాం చరణం ప్రాప్తమున్మీల్య నయనే విభో శివ సర్వ మహేశాన జగదానంద కృత్ప్రభో త్వాం నతోహం మహాదేవ సర్వాపద్వినిగర్తకం నత్వాం జానంతి దేవేశ వేదాహ శాస్త్రాన్ని కృత్ససః అతీతో మహిమాధ్వానం తవ వాగ్మనసోస్సదా అతధ్యాయితస్త్వాం వై చకితాः సదా అభిదత్తే శృతిస్సర్వ పరేషాం కా కథామత. హిమవంతుడు ఇట్ల నేను, ఓ దేవదేవ మహాదేవ కరుణానిధి శంకర ప్రభో, కన్నులను తెరచి నిన్ను శరణు పొందిన నన్నుగాంచుము. హే శివ సర్వ మహేశ్వర ప్రభు, జగత్తులకు ఆనందమును కలిగించువాడవు నీవే. మహాదేవ, ఆపదలనన్నింటినీ తొలగించువాడవైన నిన్ను నేను నమస్కరించుచున్నాను. హే దేవదేవ, వేదశాస్త్రములైనను నిన్ను పూర్ణముగా తెలియజాలవు. నీ మహిమ సర్వకాలములయందు వాక్కునకు మనస్సునకు గోచరము కానే కాదు. వేదమంతయు భయముతో సందేహముతో నీ స్వరూపమును నేతి నేతి వాక్యములచే ప్రతిపాదించుచున్నది. ఇతరుల విషయమై చెప్పునదేమున్నది? జానంతి బహవో భక్తాస్త్వత్ కృపాం ప్రాప్య భక్తితః శరణాగత భక్తానాం న కుత్రాపి భ్రమాదికం. విజ్ఞప్తిం శృణుమత్ప్రియా స్వదాసస్య మమాధునా తవ దేవాజ్ఞయా తాత దీనత్వాద్ వర్ణయామి. స భాగ్యోహం మహాదేవ ప్రసాదాత్తమ శంకర మత్వా స్వదాసం మాం నాద కృపాం కురు నమోస్తుతే. ప్రత్యహం చ గమిష్యామి దర్శనార్థం తవ ప్రభో అనయా సుతయా స్వామిన్నిదేశం దాతుమర్హసి. ఎందరో భక్తులు భక్తి ప్రభావముచే నీ కృపను పొంది నీ స్వరూపము నెరుగుదురు. శరణు పొందిన నీ భక్తులకు ఎచ్చటనైనను భ్రమ మొదలగునవి ఉండవు. నీ దాసుడనకు నా విన్నపమును ఇప్పుడు నీవు ప్రీతితో వినుము. హే దేవా తండ్రి, నీ ఆజ్ఞను పొంది దీనుడకు నేను ఈ విన్నపమును చేయుచున్నాను. హే మహాదేవ శంకర, నీ అనుగ్రహము నాకు కలుగుటచే నేను భాగ్యవంతుడనైతిని. హే నాథ, నీవు నన్ను నీ దాసునిగా తలంచి నాపై దయను చూపుము. నీకు నమస్కారమగుగాక. హే ప్రభో, ప్రతిదినము నీ దర్శనము కొరకు నేను రాగలను. ఈ నా కుమార్తె కూడా నిన్ను దర్శించగలదు. హే స్వామి, మాకు నీవు ఆజ్ఞను వసంగదగుదువు. బ్రహ్మవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్యోన్మీల్య నేత్రే మహేశ్వర త్యక్తధ్యాన పరామృశ్య దేవదేవో బ్రవీద్వచ. బ్రహ్మ ఇట్లు పలికెను. హిమవంతుని ఈ మాటలను విని దేవదేవుడకు మహేశ్వరుడు ధ్యానమును వీడి కన్నులను తెరచి పరామర్శించి ఇట్లు పలికెను. మహేశ్వర వాచ ఆగంతవ్యం త్వయా నిత్యం దర్శనార్థం మమాచల కుమారీం సదసే స్థాప్య నాణ్యధా మమ దర్శనం. మహేశ్వరుడు ఇట్లు పలికెను. హే పర్వతరాజా, నీవు నీ కుమార్తెను ఇంటి వద్దనే ఉంచి నిత్యము నా దర్శనమునకు రావలను. ఆమెతో కూడి నా దర్శనమునకు రావలదు. బ్రహ్మవాచ మహేశ వచనం శ్రుత్వా శైలాత్మా జాతాతస్తథావిధం అచలః పృచ్చువాచేదం గిరిసం నతకంధరః. బ్రహ్మ ఇట్లు పలికెను. శివాదేవి తండ్రియకు హిమవంతుడు తల వంచి శివునకు నమస్కరించి శివుని వచనమునకు ఇట్లు బదులిచ్చెను. హిమాచల వాచ కస్మా నయా సార్థం నాగంతవ్యం తదుచ్యతాం సేవనే కిమయోగ్యేయం నాహం వేద్మ్యత్ర కారణం. హిమవంతుడు ఇట్లు పలికెను. ఈమె నాతో కూడి ఇచ్చటకు రాకూడదనుటకు కారణమేమియో చెప్పుము. నిన్ను సేవించు యోగ్యత ఆమెకు లేదా? ఇట్లు ఆదేశించుటకు గల కారణము నాకు తెలియకున్నది. బ్రహ్మవాచ తతో బ్రవీద్ గిరిం శంభుః ప్రహసన్ వృషభధ్వజః లోకాచారం విశేషేణ దర్శయన్ హి కుయోగినాం. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు వృషభధ్వజుడకు శంభుడు చిరునవ్వుతో హిమవంతునకు బదులిచ్చెను. ఆయన దుష్టయోగులు లోకములో ప్రవర్తించు తీరుతెన్నులను ప్రత్యేకించి వివరించెను. శంభురు వాచ ఇయం కుమారి శుశ్రోణి తన్వి చంద్రాననా శుభ నానేతవ్యా మత్ సమీపే వారయామి పునః పునః మయా రూపా స్మృతా నారి విద్వద్భిర్వేద పారగైః యువతీ తు విశేషేణ విఘ్నకర్త్రీ తపస్వినాం అహం తపస్వీ యోగి చ నిర్లిప్తో మాయయా సదా ప్రయోజనం న ఇత్యావై స్త్రియా కిం మేస్తి భూధరా ఏవం పునర్నవ్యక్తవ్యం తపస్వి వరసంశ్రిత వేదధర్మ ప్రవీణస్త్వం యతో జ్ఞాని వరోభుతః. శంభుడిట్లు పలికెను. ఈ కుమారి మిక్కిలి అందగత్తె, చంద్రుని వంటి మోము గలది, శుభదర్శనురాలు. ఈమెను నా వద్దకు రాదగదనని మరలా వారించుచున్నాను.
వేదవేత్తలకు విద్వాంసులు స్త్రీ మాయాస్వరూపురాలని చెప్పెదరు. ప్రత్యేకించి తపస్శీలుల విషయములో స్త్రీ విఘ్నకారిణియగును. నేను తపస్శీలిని, యోగిని. మాయ ఏనాడైనను నన్ను లేపము చేయదు. ఈ విషయంలో యుక్తులు చెప్పి ప్రయోజనమేమున్నది? ఓ పర్వతరాజా, నాకు స్త్రీతో పని ఏమి? నీవు మరలా ఇట్లు పలుకోవలదు. నీవు గొప్ప తపస్శీలులకు ఆశ్రయమునిచ్చిన వాడవు. నీవు వేదధర్మములో నిష్ణాతుడవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, పండితుడవు. భవత్యచల తత్సంగాద్ విషయోత్పత్తిరాసువై వినశ్యతి చ వైరాగ్యం తతో భ్రస్యతి సత్తపః. అతస్తపస్వినా శైల న కార్యా స్త్రీషు సంగతి మహావిషయమూలం సా జ్ఞాన వైరాగ్యనాశని. ఓ పర్వతరాజా, స్త్రీతో కలిసి ఉండుట వలన విషయములందు ఆసక్తి వెనువెంటనే ఉదయించి వైరాగ్యము పూర్తిగా అదృశ్యమగును. అప్పుడు చక్కని తపస్సు జారిపోవును. ఓ పర్వతరాజా, కావున తపస్శీలి స్త్రీలతో మైత్రి చేయరాదు. ఇంద్రియ భోగ లాలసతకు మూలమగు స్త్రీ జ్ఞానమును వైరాగ్యమును నశింపజేయును. బ్రహ్మ ఉవాచ ఇత్యాదుక్త్వా బహుతరం మహాయోగి మహేశ్వరః విరరామ గిరీశం తం మహాయోగి వరప్రభుః. ఏతచ్చుత్వా వచనం తస్య శంభోర్నిరామయం నిస్పృహం నిష్ఠురం చ కాళీతాతశ్చకితోభూత్ సురర్షేత్ తద్వత్ కించిద్ వ్యాకులశ్చాస తూష్ణీం. తపస్వినోక్తం వచనం నిశమ్య తథా గిరీశం చకితం విచార్య అతః ప్రణమ్యైవ శివం భవానీ జగాదవాక్యం విశదం తదానీం. బ్రహ్మ ఇట్లు పలికెను. మహాయోగులలో శ్రేష్ఠుడగు మహేశ్వర ప్రభువు ఆ పర్వతరాజుతో ఇట్టి మరికొన్ని మాటలు పలికి విరమించెను. దోషరహితము, కామన లేనిదియు, నిష్ఠురమునైన ఆ శంభువచనమును విని ఆ కాళి తండ్రియగు హిమవంతుడు ఆశ్చర్యచకితుడాయెను. ఓ దేవర్షి, అటులనే ఆయన కొంత మానసిక వ్యాకులత పొందినవాడై మౌనముగా నిలిచెను. తపస్శాలియగు శివుని వచనములను విని అలాగే ఆశ్చర్యమగ్నుడైన పర్వతరాజును పరిశీలించి అప్పుడు భవానీదేవి శివునికి ప్రణమిల్లి స్పష్టమగు వాక్యమును ఇట్లనెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే శివ హిమాచల సంవాద వర్ణనం నామ 12ోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీఖండములో శివ హిమాచల సంవాద వర్ణనం అనే 12వ అధ్యాయము ముగిసినది.